ఇండస్ట్రియల్ కొలాబరేషన్‌తో రన్ చేస్తున్నాము. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో పర్టిక్యులర్‌గా ఏ స్పెషలైజేషన్ తీసుకున్నా కూడా, దాంతో పాటు మన దగ్గర ఉండే ప్లేస్‌మెంట్స్ అవ్వచ్చు అండ్ వాల్యూ యాడెడ్ సర్టిఫికేషన్స్ అనేది కూడా మనం స్టూడెంట్స్‌కనేది ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ కొత్తగా ఇన్నోవేటివ్‌గా మనము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌తో కొలాబరేట్ అయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ ఏదైతే మనం ఇదివరకు డిస్కస్ చేసుకున్నామో, ఆ ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేస్తున్నాము. ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా స్టూడెంట్‌కు హాస్టల్‌లో కూడా మనము సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది ఉంటుందండి. ఎందుకంటే ఐటీఎం యూనివర్సిటీలో లాస్ట్ 10 ఇయర్స్ నుండి తెలుగు స్టేట్స్ నుండి స్టూడెంట్స్ అనేది డిఫరెంట్ కోర్సెస్‌కి వెళ్తూ ఉన్నారనమాట. ఓకే. సో లాస్ట్ 10 ఇయర్స్‌లో చూసుకుంటే ఇప్పుడు యూనివర్సిటీలో పర్స్యూ చేస్తున్న వాళ్ళు ఆల్మోస్ట్ 1000 అబోవ్ స్టూడెంట్స్ అనేది ఉన్నారు. సో అంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్‌కు సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా వరకు నార్త్ ఇండియా అనగానే స్టూడెంట్స్ అక్కడికెళ్తే అక్కడ ఆ! క్లైమాటిక్ కండిషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఫుడ్ ఎలా ఉంటుంది అనేసి అనుకుంటారు. ఎందుకంటే మన ఫుడ్ స్టైల్ అనేది డిఫరెంట్, అక్కడ అవును. నార్త్‌లో డిఫరెంట్‌గా ఉంటుందనమాట. సో అక్కడికెళ్ళాక ఆ ఫుడ్‌కి మన వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేని వాళ్ళు కూడా చాలా మంది మనకు కనపడుతూ ఉంటారు. సో ఇక్కడ ఐటీఎం అంటే యూనివర్సిటీలో యూనివర్సిటీ అనేది ఎడ్యుకేషన్‌లోనే కాకుండా స్టూడెంట్స్‌కి ఫుడ్ విషయంలో కూడా మీరు అన్నీ ప్రొవైడ్ ఆబ్వియస్‌గా చేస్తుంది. ఫస్ట్ స్టూడెంట్‌కి ఎడ్యుకేషన్‌తో పాటు డెఫినిట్‌గా ఫుడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళకి 4 ఇయర్స్ అనేది. సో, ప్రాపర్ ఫుడ్ అనేది అవసరం. మన సౌత్ టేస్ట్ ఉన్న ఫుడ్ అనేది. సో, సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది కూడా మనం యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్నాం. అంతే కాకుండా స్టూడెంట్స్‌కు ఫిజికల్ యాక్టివిటీస్ అంటే ఇలా పరంగా ఫుడ్ అనేది మనకి వాళ్ళకి నచ్చినట్టుగా మనం పెట్టడం వల్ల దానికి ఫీజ్ ఏమన్నా ఎక్కువ చేయాల్సొస్తుందా? అలా సేమ్ ఏముండదా? ఫీ ఉంటుందండి. సౌత్ ఇండియన్ స్టూడెంట్స్‌కనేది కామన్ డైనింగే ఉంటుంది. సౌత్ ఇండియన్ మెన్యూ అనేది ఉంటుంది. ఫీ అనేది సేమే ఉంటుందండి. అడిషనల్ అనేది ఏమీ ఉండదనమాట. సేమ్ ఏదైతే ఫీస్ మనం ఇదివరకు డిస్కస్ చేసామో, ఆ అదే ఫీలోనే ఫీజ్. సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది ఉంటుందనమాట. అంతేకాకుండా ఫిజికల్ యాక్టివిటీస్ కూడా యూనివర్సిటీలో మంచి ఇంపార్టెన్స్ అనేది ఇస్తారండి స్టూడెంట్‌కు. జనరల్‌గా చాలా వరకు ఇంజినీరింగ్ కాలేజెస్ అనేది లిమిటెడ్ స్పేస్‌లో కన్‌స్ట్రక్షన్ అనేది అవ్వడం మనం చూస్తున్నాం. కొత్త ఇన్‌స్టిట్యూషన్స్ అనేది. ఎందుకంటే పాత ఇన్‌స్టిట్యూషన్స్‌లో అయితే అప్పట్లో ల్యాండ్ కాస్ట్ తక్కువుండేది. ఏ యూనివర్సిటీ తీసుకున్న పాత ఇంజినీరింగ్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ అనేది హండ్రెడ్స్ ఆఫ్ ఎకర్స్‌లో ఉండేటివి. ఇప్పుడు కొత్తగొచ్చే ఇన్‌స్టిట్యూషన్స్ అనేవి తక్కువ ల్యాండ్‌లో ఉన్నాయి. సో, అక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరంగా తీసుకుంటే గనక క్లాస్ రూమ్స్, హాస్టల్స్ ఇక్కడి వరకే ఉంటుంది గానీ, బట్ స్పోర్ట్స్‌కనేది లీస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు. మన దగ్గర యూనివర్సిటీ అనేది 165 ఎకర్స్‌లో ఉంటుంది. బీసీసీఐ అప్రూవ్డ్ క్రికెట్ గ్రౌండ్ అనేది మన దగ్గర ఉందండి. ఓకే. రెగ్యులర్‌గా మన దగ్గర రంజీ ట్రోఫీ మ్యాచెస్, ఇవి క్రికెట్ మ్యాచెస్ అనేది జరుగుతూనే ఉంటాయి. అండ్ మన దగ్గర వచ్చేసరికి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ అనే ప్రోగ్రామ్ కూడా మన దగ్గర ఆఫర్ చేస్తున్నామనమాట. సో, దానివల్ల మనకు ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది. దాంట్లో స్టూడెంట్స్‌కు జిమ్ అవ్వచ్చు, వాళ్ళకు జిమ్ మల్టీ కూడా కోర్ట్స్ ప్రొవైడ్ అనేది చేస్తారు. ఉన్నాయి. ఇండోర్ గేమ్స్ అన్నిటికి గూడా. అండ్ ఔట్‌డోర్‌లో ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్ కోర్ట్స్ ఇట్లా అంటే స్పోర్ట్స్‌కి కావాల్సిన ఇంపార్టెన్స్ అనేది కూడా మనం యూనివర్సిటీలో ఇస్తామండి. ల్యాండ్ ఎక్కువుంది కాబట్టి. సో, హాస్టలర్స్ అనేది ఆ ఫెసిలిటీ అనేది కూడా యుటిలైజ్ చేసుకోవచ్చనమాట. సో, అంటే ఇక్కడ 360 డిగ్రీస్‌లో స్టూడెంట్‌కనేది అంటే ఈ 4 ఇయర్స్ డ్యూరేషన్‌లో ఎడ్యుకేషన్‌తో పాటు వాళ్ళకు ఫిజికల్ యాక్టివిటీస్ అవుతేనేమి, ఈవెన్ క్లబ్స్ కూడా ఉంటాయి మన దగ్గర. సో, జనరల్‌గా ఇప్పుడు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్ మ్యూజిక్ వైపు, డాన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డాన్స్ వైపు, లేదా పొలిటికల్ డిబేట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా అలాంటి డిబేట్స్‌లో ఇక్కడ మల్టిపుల్ క్లబ్స్ అనేది ఇన్‌స్టిట్యూషన్‌లో ఉంటాయి. ఆ క్లబ్స్‌లో కూడా స్టూడెంట్స్ అనేది పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ రౌండ్ ది ఇయర్ కల్చరల్ యాక్టివిటీస్ అనేది జరుగుతూ ఉంటాయండి. అంటే ఆల్మోస్ట్ ప్రతి స్టేట్ నుండి ఇక్కడ ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ నుండి స్టూడెంట్స్ మన దగ్గర ఉన్నారు కాబట్టి, ప్రతి స్టేట్‌లో ఉన్న ఫెస్టివల్స్ అన్నీ కూడా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారనమాట. అలాగే మన సౌత్ ఇండియన్ ఫెస్టివల్స్ కూడా ప్రతి ఫెస్టివల్ అనేది స్టూడెంట్స్ ఎంతో ఎంతూజియాజంతో మన దగ్గర సెలబ్రేట్ చేయడం అనేది యూనివర్సిటీలో జరుగుతూ ఉంటుందనమాట. అంటే 360 డిగ్రీస్‌లో అంటే స్టూడెంట్ వాళ్ళ హోమ్ నుండి దూరంగా ఉన్న ఫీలింగ్ లేకుండా ఫీలింగ్ ఇక్కడ అనేది కలగనివ్వరు. ఇక్కడనేది ఎడ్యుకేషన్ అనేది ఉంటుందండి. సో, అండ్ స్టూడెంట్స్ 4 ఇయర్స్ అయిన తర్వాత బయటికొచ్చేసరికి మంచి అంటే ప్రాపర్ ఎక్స్‌పోజర్‌తో వాళ్ళు మంచి నాలెడ్జ్ అండ్ స్కిల్‌తో అనేది బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుందనమాట. అంటే ఓన్లీ స్కిల్స్ అనే సార్ మనకి జాబ్ ప్రొవైడేషన్ కానీ, లేదంటే ఆళ్ళకి జాబ్ ఇప్పించడం అనేది గాని అది కూడా ఉంటుంది. అంటే స్టూడెంట్ స్కిల్స్‌ని బట్టి ఉంటుందంటారా అది? సో, ఇక్కడ జాబ్ మార్కెట్ అనేది ఎలా ఉంటుందంటే అండి, ఎండ్ ఆఫ్ ది డే స్టూడెంట్ ఇండివిడ్యువల్ పెర్ఫార్మన్స్ మీద కూడా ఉంటుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టైర్ 1 ఎంఎన్‌సి కంపెనీస్ తీసుకుంటే గనక, వాళ్ళు ప్రతి స్టూడెంట్ ఏదో యావరేజ్‌గా పాస్ అయిన స్టూడెంట్‌ని కూడా వాళ్ళు ఎంటర్‌టైన్ చేయరండి ప్లేస్‌మెంట్స్‌లో. సో, కొంత టైర్ 1 ఎంఎన్‌సీస్ వచ్చేసరికి స్టూడెంట్ సీజీపీఏ అనేది కూడా కన్సిడర్ చేస్తారనమాట. సో, అట్‌లీస్ట్ 7.5 సీజీపీఏ అబోవ్ ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా టైర్ 1
1 ఎంఎన్సీస్లో అనేది జాయిన్ అవ్వచ్చు. సో లెస్ దాన్ 7.5 CGPA ఉన్న స్టూడెంట్స్ అనేది వాళ్ళకి అగైన్ టైర్ 2 టైర్ 3 ఎంఎన్సీస్లో అనేది ఆపర్చునిటీస్ ఉంటాయి. కానీ బట్ టైర్ 1 ఎంఎన్సీస్ యొక్క గ్రోత్ అనేది బాగుంటుంది అండ్ ఎంప్లాయీస్కి అనేది హైక్ ఎక్కువగా వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మంచి ప్యాకేజ్తో స్టూడెంట్ అనేది సెటిల్ అవ్వచ్చు అనమాట. సో స్టూడెంట్స్ ఒక సర్టైన్ జనరల్ అంటే ఒక యావరేజ్ CGPA అనేది వాళ్ళు మెయింటైన్ చేస్తే సరిపోతుందండి. మంచి కంపెనీస్లో అనేది ప్లేస్ అవ్వచ్చు. ఎందుకంటే మన దగ్గర వీటితో పాటు ప్లేస్మెంట్స్తో పాటు మనము స్టార్టప్స్ కూడా మనము ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తామండి. మన దగ్గర ఐడియా ప్యాడ్ అనేసి మనం ఒక ఇంక్యుబేషన్ హబ్ లాంటిదండి, అది కూడా కొత్తగా లాంచ్ చేశాము. ఆల్మోస్ట్ 100+ స్టార్టప్స్ అనేది కూడా మన యూనివర్సిటీ స్టూడెంట్స్ అనేది చేయడం జరిగిందనమాట. సో ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకు మళ్ళీ మనం మెంటర్స్ అనేది ఇచ్చేసి మళ్ళీ బయట నుండి ఫండింగ్ సపోర్ట్ కూడా మనమే చేసి స్టూడెంట్స్ అనేది బిజినెస్ స్టార్టప్ ఐడియాస్ అనేది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడంలో కూడా మన యూనివర్సిటీ అనేది సపోర్ట్ చేస్తుంది. అంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్‌కి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బిజినెస్ పెట్టుకోవడానికే కావచ్చు, లేదు అంటే జాబ్‌కి సెర్చ్ చేసే వాళ్ళకే కావచ్చు, ఎలాంటి స్కిల్స్ అయితే కావాలో అవి కూడా మీరు రైట్ అండి. నో డౌట్. ఆబ్వియస్‌గా ప్లేస్‌మెంట్స్‌కి అనేది మనము మల్టిపుల్ కంపెనీస్‌తో టై అప్ అయ్యాం కాబట్టి మంచి ప్లేస్‌మెంట్స్‌తో వస్తారు. అలాగే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు, బిజినెస్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ కూడా ఒక్కసారిగా బయటికి వచ్చిన తర్వాత వాళ్ళకున్న బిజినెస్ ఐడియాస్ అనేది ఇంప్లిమెంట్ చేయాలంటే జనరల్‌గా బిజినెస్‌లో జరిగేది అదే అండి. ల్యాక్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వల్ల ఎక్కువగా మనం ఇక్కడ ఫెయిల్యూర్స్ అనేది చూస్తూ ఉంటామన్నమాట. సో వాళ్ళకి ఎడ్యుకేషన్ టైంలోనే మనం ఇక్కడ వాళ్ళకున్న బిజినెస్ ఐడియా అనేది ప్రాక్టికల్‌గా ఏ విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే దానికి మనము యూనివర్సిటీ నుండి మనం సపోర్ట్ ఇస్తున్నాం కాబట్టి స్టూడెంట్ ఒక బేసిక్ ఐడియా ఏదున్నా కూడా వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన యూనివర్సిటీ అనేది సపోర్ట్ చేస్తుంది. సో వన్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ప్రోగ్రామ్ స్టూడెంట్ బయటికి వచ్చాక బిజినెస్ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఆ నాలెడ్జ్తో అనేది ఎలాంటి బిజినెసెస్ అయినా కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకొని ప్రాక్టికల్గా ముందుకెళ్ళటానికి అయితే మన యూనివర్సిటీలో సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట. ఐటీఎం యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే అడ్మిషన్ ప్రాసెస్ కానీ, లేదంటే ఎలిజిబిలిటీ కానీ ఏ విధంగా ఉంటుందండి? సో మనం యూనివర్సిటీలో ఒక్కొక్క కోర్స్‌కు ఒక్కొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంటుందండి. సో ఎక్కువగా మన దగ్గర సౌత్ నుండి స్టూడెంట్స్ అనేది ఇంజినీరింగ్ ప్రోగ్రామ్స్‌కి వస్తారు కాబట్టి బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌తో పాటు అదర్ బ్రాంచెస్ మనం ఏదైతే ఆఫర్ చేస్తున్నామో వాటన్నిటికి కూడా ఇంటర్మీడియేట్‌లో అంటే ఎంపీసీ కంప్లీట్ చేసిన స్టూడెంట్ ఒక 60% మార్క్స్ అనేది ఇంటర్‌లో ఉంటే సరిపోతుందండి. సో ముందు 60% ఉంటే సరిపోతుందండి. ముందు వాళ్ళు 1000 రూపీస్‌తో ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లై చేసుకున్న ప్రతి స్టూడెంట్‌కి అనేది మనం ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తామండి ఆన్‌లైన్‌లో. అంటే ఇదేంటంటే అండి ఒక ఎంట్రన్స్ లాంటిదండి. అంటే ఇంతకుముందు కోవిడ్ బిఫోర్ చాలా వరకు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏంటంటే ఆఫ్‌లైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉండేది, లేదంటే ఆన్‌లైన్ టెస్ట్‌లు అనేది కండక్ట్ చేసేవాళ్ళు. సో ఇక్కడ మనము స్టూడెంట్ యొక్క క్యాపబిలిటీ, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది టెస్ట్ చేయడానికి మనము ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎయిదర్ గూగుల్ మీట్ ద్వారా కానివ్వండి, జూమ్ సెషన్ ద్వారా కానివ్వండి, స్టూడెంట్ అనేది ఇంటర్వ్యూ చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మేజర్ ఇంపార్టెన్స్ అనేది ఇస్తామండి మనము. స్టూడెంట్ ఒక 40-50% కమ్యూనికేషన్ అనేది ఉంటే వాళ్ళకు సరిపోతుందండి. 100% ఫ్లూయెన్సీ మనం ఎక్స్పెక్ట్ చేయము. సో ఒక 40-50% ఫ్లూయెన్సీ అనేది వాళ్ళు ఫుల్ఫిల్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మన దగ్గరికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ మల్టిపుల్ స్టేట్స్ నుండి స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది వాళ్ళు పెంచుకోగలుగుతారండి. సో దీని తర్వాత వన్స్ వాళ్ళు ఇంటర్వ్యూలో వన్స్ సెలెక్టెడ్ అనేసి వాళ్ళకి అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత ఫర్దర్ వాళ్ళు ట్యూషన్ ఫీజెస్ అనేది స్టూడెంట్స్ పే చేసుకోవచ్చు అనమాట. అండ్ నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ మనం ఇంతకుముందు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ది డిస్కస్ చేశామో సో దానికి కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుందండి. ఫస్ట్ స్టూడెంట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దానికి ఇంటర్వ్యూ అనేది వాళ్ళ సబ్జెక్ట్ పైన కూడా ఉంటుంది. అంటే స్టూడెంట్ ఫిజిక్స్లో, మ్యాథమెటిక్ కాన్సెప్ట్స్లో వాళ్ళు అంటే ఎంత నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉంది అనేది కూడా అనలైజ్ చేసుకొని స్టూడెంట్కి అనేది అడ్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే చాలా యూనివర్సిటీస్ క్యాంపస్ టూర్ అని చెప్పి ప్లాన్ చేసి అక్కడ ఏ విధంగా ఉంది ఏంటి అనేది మనకి ముందే చూపిస్తున్నారు. సో అలాగే మీరు కూడా మీ ఐటీఎం యూనివర్సిటీ కూడా అలాంటిది ఏమైనా ప్రొవైడ్ చేస్తుందా? అంటే మనము స్టార్టింగ్ స్టేజ్‌లో కొంతమంది స్టూడెంట్స్‌కి అనేది క్యాంపస్ టూర్స్ కూడా మనం అరేంజ్ చేస్తున్నామండి. ఎవ్రీ వీక్ అనేది ఈ క్యాంపస్ టూర్స్ అనేది ఉంటాయన్నమాట. సో ఈ వీక్‌లోనా? అవునండి. ప్రతి వీక్ ఉంటాయన్నమాట. ఎవ్రీ వీక్ అంటే మనము స్టార్టింగ్ ఫ్రమ్ ఏప్రిల్ మనకు జూలై ఎండింగ్ వరకు కూడా ఈ క్యాంపస్ టూర్స్ అనేది కండక్ట్ చేస్తామన్నమాట. సో స్టూడెంట్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకొని స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు
మనము వాళ్ళను అంటే వాళ్ళ లొకేషన్‌కు ఏదైతే నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఉంటుందో అక్కడి నుండి గ్వాలియర్‌కి అనేది మనం ట్రైన్ టికెట్స్ బుక్ చేయడం మీరే జరుగుతుంది. బుక్ చేస్తారు. యెస్ అండి. అక్కడి నుండి మళ్ళీ వాళ్ళని రిసీవ్ చేసుకోవటం, మనం క్యాంపస్ చూయించడం. ఎందుకంటే మనం ఎంత వాళ్ళకు అంటే త్రూ ఫోన్స్ ద్వారా లేదంటే డిఫరెంట్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా చెప్పినా కూడా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్‌లో ఆ భయం అనేది ఉంటుంది. అక్కడ అసలు ఎలా క్యాంపస్ ఏ ఉంటుంది? విధంగా ఉంటుంది, కాలేజ్‌లో హాస్టల్స్ ఎలా ఉంటాయి, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది. సో, సీనియర్ స్టూడెంట్స్‌తో కూడా వాళ్ళు అక్కడికెళ్ళిన తర్వాత ఇంటరాక్ట్ అవ్వచ్చనమాట. సో, అవుతున్నారు. ఆ ప్రొవిజన్ అనేది మనం కల్పిస్తున్నామండి. స్టూడెంట్స్ ఎవరైతే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకొని రిజిస్ట్రేషన్ అమౌంట్ పే చేసుంటారో వాళ్ళననేది మనం క్యాంపస్ టూర్‌కి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళని రిటర్న్ తీసుకురావటం అనేది జరుగుతుంది. సో, దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే స్టూడెంట్స్ ముందుగానే వాళ్ళు చదవబోయే స్టూడెంట్స్ అంటే జనరల్‌గా స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు ఒక ఇన్‌స్టిట్యూషన్ అనుకుంటే అది ఊహల్లో వాళ్ళేదో ఊహించుకునే దానికంటే కూడా వాళ్ళక్కడికి వచ్చే ముందే వాళ్ళకు తగ్గట్టుగా క్యాంపస్ ఉందా? లేదా? అనేది వాళ్ళు అనేది కూడా వాళ్ళు ఫెసిలిటీస్ అవి తెలుసుకోవచ్చు. చూసుకొని జాయిన్ అవ్వచ్చనమాట. ఆ ప్రొవిజన్ అనేది మనం ఐటీఎం యూనివర్సిటీలో కండక్ట్ చేస్తున్నాము. ఈ క్యాంపస్ టూర్స్ అనేది వాళ్ళ నియరెస్ట్ రైల్వే స్టేషన్ నుండి మనం థర్డ్ ఏసీలో స్టూడెంట్స్‌ననేది తీసుకెళ్లడం జరుగుతుంది. అండ్ అక్కడ ఇన్ కేస్ 1 డే స్టే చేయాల్సొస్తే కూడా అక్కడ వాళ్ళకు కంఫర్టబుల్ అకామిడేషన్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ హాస్టల్స్‌లో అక్కడ ఫుడ్ అనేది కూడా వాళ్ళు 3 టైమ్స్ అనేది అక్కడ టేస్ట్ చేయొచ్చు. అక్కడున్న పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వచ్చనమాట. మళ్ళీ రిటర్న్ వచ్చేంత వరకు ఆ కేరింగ్ అంతా కూడా మనమే చూసుకుంటామండి. అంటే మరి దాన్ని అప్లై చేసుకోవాలంటే మనం ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు? స్టూడెంట్స్ వచ్చేసరికి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందండి. 11,000 పే చేసి 1,000 అప్లికేషన్ ఫీ అండ్ 10,000 ట్యూషన్ ఫీలో. అది కూడా ఈ 10,000 అనేది కూడా ట్యూషన్ ఫీలో వాళ్ళకు డిడక్ట్ అవుతుందనమాట. సో, 11,000 పే చేసుకున్న వాళ్ళకు మనం ఈ ట్రైన్ టికెట్స్ అవ్వచ్చు. అక్కడి నుండి మళ్ళీ రైల్వే స్టేషన్ నుండి వాళ్ళను రిసీవ్ చేసుకొని క్యాంపస్ టూర్, వాళ్ళకి అకామిడేషన్ అంతా కూడా మనము ప్రొవైడ్ చేస్తామండి. సో, ఇట్లా ఇది ఎవ్రీ వీక్ అనేది ఉంటుందండి. సో, స్టూడెంట్స్ గనక దీనికి ముందుకొస్తే వాళ్ళు డెఫినిట్‌గా యూనివర్సిటీ గురించి ముందే తెలుసుకొని వాళ్ళ ఏరియాస్‌లో రూరల్ ఏరియాస్‌లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లో సర్కిల్‌లో కూడా రిఫర్ చేయడానికి యూజ్ అవుతుందనే ఇంటెన్షన్ తోటి మేము ఈ ప్రోగ్రామ్ అనేది పెట్టామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ.